హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. సో మన ఛానల్కి స్వాగతం అండి. అందరికీ మీకు ఏమైనా ఉపయోగపడుతున్నాయి అని అంటే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కామెంట్ చేయండి అందరు కూడా. ఓకే, మనది రియల్ ఇన్సిడెంట్స్ మీద ఆధారపడిన ఛానల్ కాబట్టి ఈరోజు ఒక రియల్ ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతకన్నా ముందు మనకి ఒక్కొక్కసారి టైం సరిపోక చేయాల్సి వస్తే కనుక ఇలాగ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజీ మెథడ్లో చేసేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు 3 ఎగ్స్, ఒక పావు బియ్యానికి అయితే 3 ఎగ్స్ కావాలండి. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ స్టార్లో ఉండే అనాస్ పువ్వు ఉంటుంది కదా అది, దాల్చిన చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క ఒక పెద్ద సైజు ఒకటి ఉంటే చాలండి. నెక్స్ట్ లవంగాలు ఒక 1/2 డజన్ వేసుకోవాలండి. పావు బియ్యం కదా, ఈ అనాస్ పువ్వు అనేది ఒకటి వేసుకుంటే సరిపోతుంది. దాని మీద మనం ఈ ఏంటంటే మసాలా పౌడర్స్ అవి వేస్తాం కదా, దానివల్ల అంతా సరిపోతుంది. సో ఉల్లిపాయలు పెద్ద సైజు 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసేసి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం అంతా బాగా వేగిన తర్వాత ఎగ్స్ కొట్టేసి వేసేసుకోవాలండి. ఎగ్స్ని ఎప్పుడు కూడా మీరు ఉపయోగించే ముందర చక్కగా కడగండి. వాటికి ఉండే డస్ట్ వాటితోటి ఏం పోయిందిలే ఇప్పుడు కడగడం ఎందుకని ఎప్పుడు అనుకోకండి. మీరు దాన్ని ఉపయోగించేటప్పుడు అది మీ చేతులకు అంటుకుంటుంది. ఆ మురికి వాటి తాలూకా కోడి పెంట అదంతా ఉంటుంది కదా, అలాంటివన్నీ కూడా మీరు నీట్గా కడగాలండి. లేదంటే చాలా జెర్మ్స్ అనేవి ఆహార పదార్థాల్లోకి చేరిపోతాయి అన్నమాట. సో ఎగ్స్ అనేవి శుభ్రంగా కడిగిన తర్వాతే వాడండి. ఓకేనా. సో తర్వాత ఇవన్నీ ఎగ్స్ కూడా వేసేసి అందులో కొంచెం కారం వేయాలండి. ఇందులో కారం ఎవరైనా వేస్తారంటే నేను వేస్తానండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పసుపు, దీనికి సరిపడినంత ఉప్పు మాత్రమే వేయండి. నెక్స్ట్ రైస్ యాడ్ చేసిన తర్వాత అప్పుడు రైస్కి సరిపడినంత ఉప్పు కలపాలి. ఇప్పుడు ముందే ఇందులో వేస్తారనుకోండి కూర మొత్తం ఉప్పు ఎక్కువైపోతుంది అన్నమాట. సో అందుకని తర్వాత వేసుకోండి. రైస్లోకి సరిపడే ఉప్పు తర్వాత వేయండి. దీనికి సరిపడే ఉప్పు ఇప్పుడు వేసేసి మసాలా వేసేసి చక్కగా వేగనిచ్చేసిన తర్వాత రైస్ వార్చుకున్న రైస్ ఇందులో వేసేసి శుభ్రంగా కలిపేసి దానికి సరిపడా ఉప్పు వేసిన తర్వాత మసాలా కూడా యాడ్ చేసి ఫుల్గా సిమ్లోనే వేపాలండి. హై ఫ్లేమ్లో ఎప్పుడు వేపకండి, దానివల్ల చాలా ప్రమాదం అన్నమాట ఆరోగ్యానికి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాము. నేను రీసెంట్గా ఒక హాస్పిటల్కి వెళ్ళానండి. ఇట్స్ ఏ ఐ కేర్ సెంటర్ అనమాట. అక్కడ ఆపరేషన్స్ అవన్నీ చేస్తూ ఉంటారనమాట, మనం పేరు చెప్పకూడదు. సో ఇదిగోండి మసాలా యాడ్ చేస్తున్నాను రైస్ మీద. సో అలా వేసేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలన్నమాట, సిమ్లోనే కలపాలండి. సో దాని మీద ఉడకబెట్టిన ఎగ్స్ అవి పెట్టేసి ఒకసారి దీని కింద పెట్టేస్తే రెడీ అయిపోతుందండి, భోజనం అయిపోయినట్లే. ఇంకా చాలా టేస్టీ ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. సో ఆ సెంటర్కి వెళ్ళేటప్పటికి ఎందుకు వెళ్ళాను, మా అత్తమ్మ గారికి చూపించడానికి అనేసి అదే అక్కడికి వెళ్ళామన్నమాట. తను చూడడానికని నేను వెళ్ళాను అనమాట. వెళ్ళేటప్పటికి అది లంచ్ బ్రేక్ అనమాట. లంచ్ బ్రేక్ అయ్యేటప్పటికి అందరూ కూడా అక్కడ పరిస్థితులు ఏంటంటేనంటే వాళ్ళు వార్డ్స్లోకి ఫుడ్ ఐటమ్స్ని అలౌ చేయరండి. సో అందరూ కూడా క్యాంటీన్కి ఖచ్చితంగా ఎవరి గ్లాసు ఎవరి ప్లేట్ అది పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ రూల్స్ అవి నిజమేలండి, నీట్నెస్ అనేది మస్ట్ అండ్ షుడ్. అది అక్కడ ఆపరేషన్స్ అయ్యే ఏరియా కదా, ఎలకలు ఇలాంటివి ఏమైనా వస్తే కనుక చాలా చాలా ప్రాబ్లమ్స్ అనమాట. అందుకని వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అనేవి అక్కడ అలౌ చేయరు. సో అక్కడికి వేరే దగ్గరికి వెళ్ళి భోజనం చేయాలన్నమాట. సో అందరూ వెళ్తుంటుంటే అందరూ చాలామంది కూర్చున్నారనమాట లైన్గా. ఈలోగా ఏంటైంది, 1 బై 1 ఒక్కసారి కొంతమందిని అలా విడుదల చేస్తున్నారు. ఈలోగా కొంతమంది ఒక 20 మెంబర్స్ లాగా వేరే వింగ్ నుంచి వచ్చేసారనమాట. వచ్చిన వాళ్ళు వచ్చేస్తున్నారు. ఈ కూర్చున్న వాళ్ళు ఇంకా కూర్చునే ఉంటుండగా ఈ వచ్చిన వాళ్ళేమో అక్కడ నిలబడిపోయారు. అక్కడ ఉన్న నర్సు, నెక్స్ట్ సమ్ సెక్యూరిటీ ఫోర్స్ ఎంత చెప్పినా వాళ్ళు కదలట్లేదు. ఆఖరికి ఎలా అయిపోయింది తెలుసా అండి, అక్కడ మొత్తం అందరూ తోసుకున్నారండి, తొక్కిసలాట అయిపోయినట్టుగా తొక్కిసుకొని ఒక ఆవిడ పడిపోయిందంట కూడా. వాళ్ళకి అయిన ఆపరేషన్ ఏంటి, వాళ్ళు వెళ్ళింది ఎక్కడికి, వాళ్ళు తోసుకొని తినడం ఏంటి, నాకైతే బుర్ర పాడైపోయిందండి. ఇప్పుడు వన్స్ అగైన్ వాళ్ళకి అమర్చిన లెన్స్కి ఏమైనా అయ్యిందంటే మళ్ళీ ఆపరేషన్స్ చేస్తారా? వాళ్ళకి ఏదైనా ఇంజ్యూరీ పెద్దగా అయ్యిందంటే ఏమవుతుందండి, కన్ను పోయినట్లే కదా, వాళ్ళకి ఆ స్పృహ లేదండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే రీసెంట్గానే ఒక పెద్ద సెలబ్రిటీ తాలూకా మూవీ దీనిలో కూడా ఒక ఆవిడ చనిపోయింది. అయినా జనాలకు బుద్ధి రావట్లేదండి. నెక్స్ట్ మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తాం. తిరుమల స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందండి, మనం అసలు మన ప్రమేయం లేకుండా మనం స్వామి దర్శనానికి వెళ్ళిపోతాం అనమాట. అలా తోసుకుంటూ వెళ్ళిపోతారు అంతే, మనం లైన్లో నడవక్కర్లేదు కూడా. అలా తోసుకుంటూ
తొక్కేసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. అదే విధంగా అయితే అదేదో పర్వాలేదు. మొన్న కూడా చచ్చిపోయారు కదా అక్కడ తిరుమల తిరుపతిలో. సమ్ ఏదో సెలబ్రేషన్స్ టైం అప్పుడు. అలాగా ఈ జనాలు ఎప్పటికి మారుతారో నాకైతే అర్థం కాలేదు. కానీ గట్టిగా నేను అడగడం అయితే అడిగాను. అక్కడ ఇంకొక ఇద్దరు సెక్యూరిటీ ఫోర్స్‌ని పెట్టాలి కదా! ఒక లైన్ అనేది ఫార్మ్ చేయాలి కదా! అని నా బాధ్యతగా నేను అడిగాను. సో ఫ్రెండ్స్, మీకెప్పుడైనా ఇలాంటివి ఎదురైనప్పుడు మాకెందుకులే అని మాత్రం ఎప్పుడూ ఊరుకోకండి. ఖచ్చితంగా అడగాలి. మనకు తోచినట్లుగా మనం హెల్ప్ చేయాలండి. చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా మనం చెప్పిన వాళ్ళం అవుతాం అనమాట. ఒక మార్గనిర్దేశకత్వం. వాళ్ళకి తెలియకపోయుండొచ్చు. ఆ విధంగా చేసినప్పుడు ఏంటయిందండి, ఆ తర్వాత నేను వచ్చేసాననమాట. వచ్చేసిన తర్వాత ఈ కొంచెం బాధ అనిపించింది. వాళ్ళల్లో ఒక ఆవిడ పడిపోయింది అని చెప్పేసనేసి అంటే మనం ఏం చేయలేం దానికి. సో మనకి ఇప్పుడు ఇంకో టిప్ చెప్తానండి మీకు. ఏంటంటే బాగా మనకి తెలిసిన విషయమేనండి. మనం పనులన్నీ అయ్యే వరకు ఏంటంటే వంటగదిలో చక్కగా ఒక చిన్న ఫోన్స్ ఉంటాయి కదా! ఇప్పుడు ఒక ఫోన్ చూపిస్తాను చూడండి. ఇది ఎప్పుడు ఈ చిన్న ఫోన్ అనేది నాకు ఎప్పటినుంచో ఉన్నదనమాట. ఇందులో మెమరీ కార్డ్‌లో ఫుల్ సాంగ్స్ ఉంటాయన్నమాట. మనకి నచ్చిన పాటలు మనం పెట్టుకొని చాలా చాలా రిలాక్సింగ్‌గా ఉండొచ్చండి. ఎందుకంటే మనకి ఉన్న ఒత్తిడి అనేది చాలా ఎక్కువ. సో ఫోన్లు పట్టుకొని అలా చూస్తే కళ్ళు అంటే అనకూడదు. కళ్ళు చాలా చాలా దెబ్బతినేస్తాయన్నమాట. సో అలా కాకుండా మీకు నచ్చిన మ్యూజిక్ అనేది కూడా మీకు చాలా చాలా ఉపయోగపడుతుందనమాట. అది కాస్త నెక్స్ట్ గివ్ అవే ఖచ్చితంగా ఇవ్వాలండి. మన దగ్గర మనకి పనికిరాని వస్తువులు ఏంటంటే చండాలంగా పాడైపోయిన వస్తువులు కాకుండా మంచివి ఇవ్వాలి. నేను ఇదిగో ఈ డ్రెస్సెస్ అనేవి ఒక 2 డ్రెస్సెస్, కొన్ని శారీస్ ఇవన్నీ కూడా నేను గివ్ అవే ఇస్తున్నానండి. ఖచ్చితంగా మనకి ఇంట్లోకి కొత్త వస్తువులు వచ్చినప్పుడు పాత వస్తువుల్ని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఉపయోగించుకుంటారు. చిరిగిపోయిన తర్వాత ఇవ్వకండి. పాడైపోయిన తర్వాత అసలు ఇవ్వకండి. మంచిగా ఉండేటప్పుడు ఇవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.